హాయ్ బ్రో. ప్రభాస్ గారిది కల్కి ఎలా అనిపించింది? మొన్న టీజర్ లాంచ్ మొత్తం బుజ్జి డైలాగ్ ఎలా అనిపించింది? ప్రభాస్ అన్న అయితే కనుక రోజు రోజుకి చేంజ్ అయిపోతున్నాడు అనమాట. సో నాకైతే ఇప్పుడు దాకా ఒక రాధేశ్యామ్ కానీ, ఒక సలార్ కానీ, ఒక సాహో కానీ వీటితో కంపేర్ చేసుకుంటే ఈ సినిమా కల్కి అనే కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. ఇంకా క్యాస్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ క్యాస్టింగ్. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, ఇంకా ఈ కల్కి మూవీ అనేది ఒక దీని ఏమంటారు పవర్ రేంజర్స్ అది అంటారు కదా. సో అట్లా ఒక 4-5 పార్ట్స్ రాబోతుంది అనమాట. నెక్స్ట్ పార్ట్ లో ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ గారు కూడా యాక్ట్ చేస్తున్నారని చెప్పి అయితే ఉంది టాక్ అనేది. సో ఈ బుజ్జి ఫస్ట్ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు వాయిస్ ఓవర్ ఎవరని చెప్పి. తర్వాత వాయిస్ ఓవర్ కూడా మన కీర్తి సురేష్ ఇచ్చిందని చెప్పి తర్వాత అర్థమైంది అనమాట. అవును. సో ఇంకోటి ఆ కార్ కాన్సెప్ట్ కానీ ఇది కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి అసలు పద్మనాభ స్వామి టెంపుల్ హిస్టరీ గురించి సినిమాలు ఉంటుందని చెప్పి ఒక టీజర్ లాట్లయితే మనం చూసినాము. సో సినిమా అయితే నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. సో అంటే ప్రభాస్ గారి మరీ అంత ఓవర్గా లేకుండా మనకి అంటే ఆడియన్స్కి ఎట్లా కావాలో అట్లా చూపించారు అని చెప్పి అనుకుంటున్నా డైరెక్టర్ అయితే. ఎలా అనిపించింది ప్రభాస్ గారు? కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు కదా. చెప్తున్నా కదా, నాకు ఈ 2-3 మూవీస్ తో కంపేర్ చేసుకుంటే కనుక ఈ సినిమా నాకు బాగా అనిపిస్తుంది అనమాట. సో కల్కి అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ప్రభాస్ గారికి వన్ ఆఫ్ ద అంటే ఇప్పుడు చేసిన బాహుబలి 1-2 కదా కెరీర్లో పెద్ద హిట్స్. సో మళ్ళీ అదే దాంతో ఈక్వల్ గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కాన్సెప్ట్ చాలా కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు బుజ్జి చిట్టి అనేది ఒక రోబోట్, బుజ్జి అనేది కూడా ఒక రోబోట్. సో ఆల్రెడీ బుజ్జి అంటే బుజ్జి గడి సినిమాలో మనం బుజ్జి అని చూసాం, అందులో చిట్టి అని కూడా చూసాం. అలాగే ఇది కూడా కొంచెం ఆనంద్ మహేంద్ర గారు కూడా ఈ సినిమాకి బాగా హెల్ప్ చేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంజనీర్స్ కూడా పిలిపించారంట ఈ మూవీ కోసం. సో అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారితో కూడా కాస్టింగ్ తో చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఎలా అనిపించింది ఆ బుజ్జికి ప్రభాస్ గారు కన్వర్జేషన్, ఆ మాటల విధానము, కామెడీ ఎలా అనిపించింది? నాకు తెలిసి ఈ సినిమాలో బుజ్జి అనే ఒక రాబోట్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ చేస్తారు ప్రభాస్ కి. సో మన టీజర్ లో చూసుకున్న ఒక డైలాగ్ కూడా చూసుకుంటాం, ఈ ఒక్కసారైనా పాజిటివ్ కొన్ని బుజ్జి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో నాకు తెలిసి ఇప్పుడు రోబో సినిమాలో చిట్టికి వసీకర్కి ఎట్లా పడదో ఈ సినిమాలో కూడా బుజ్జికి ప్రభాస్ కి పడదని చెప్పి అనుకుంటున్నా. తర్వాత వీళ్ళిద్దరు ఎట్లా ఏకమవుతారు అనేది మన క్లైమాక్స్ టీజర్ చూసి అట్లా అనిపిస్తుంది అనమాట. మొత్తానికి అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే 100% వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు జూన్ వస్తుందా, ఎప్పుడు టికెట్ బుక్ చేసుకుందాం అని చెప్పి నేనైతే చూస్తాను అనమాట. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ.